నమస్తే అండి. ఇది ఆన్సర్ రైటింగ్ సిరీస్లో ఫస్ట్ సెషన్. నేను ఇంతకుముందు చెప్పినట్టు మీకు ప్రతి టాపిక్ రోజుకొక టాపిక్ తీసుకొని దానికి మీద ప్రిలిమ్స్కి ఏం చదవాలి, మెయిన్స్కి ఏం చదవాలి అది చెప్పి మెయిన్స్ ఒక క్వశ్చన్ ఇస్తానన్నాను. క్వశ్చన్ 10th మార్నింగ్ 9 o'clock వరకు 9:30 వరకు మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాము. ఎవరైతే ఫస్ట్ 10 ఆన్సర్స్ రాసి పంపిస్తారో వాళ్ళ ఆన్సర్స్ నేను పర్సనల్గా ఎవాల్యుయేట్ చేస్తాను. ఈవినింగ్ మళ్ళీ ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎట్లా రాయాలి అని చెప్పి దానికి మోడల్ ఆన్సర్ ఇస్తాను. మళ్ళీ నెక్స్ట్ డే టాపిక్ డిస్కస్ చేస్తాను. అయితే ఫస్ట్ మనకి ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈ టాపిక్. అయితే ఈ టాపిక్ గురించి చెప్పబోయే ముందు కొన్ని బేసిక్ ప్రికాషన్స్, ఆన్సర్ రైటింగ్ మీద బేసిక్ ప్రికాషన్స్ నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఫస్ట్ రీడ్ క్వశ్చన్ కేర్ఫుల్లీ. క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా చదవాలి. క్వశ్చన్లో ప్రతి పదం మనకి ఇంపార్టెంట్, ఏది మిస్ అవ్వద్దు. ఇది మీరు మైండ్లో ఎంత బాగా ఫీడ్ చేసుకుంటే మీ ప్రిలిమ్స్కి మీ మెయిన్స్కి అంత మంచిది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నా స్టూడెంట్స్ కొంతమంది క్వశ్చన్ సరిగ్గా చదవకుండా ఒకటి అడుగుతూ ఒకటి రాసి వచ్చిన వాళ్ళు చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో అందుకనే ప్లీజ్ క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. చదివినప్పుడు దాంట్లో సెంట్రల్ థీమ్ ఏంటి అంటే అది దేని మీద క్వశ్చన్ అన్నది మనం ఐడెంటిఫై చేయాలి. సెకండ్, స్ట్రక్చర్. ఖచ్చితంగా క్వశ్చన్ చదివినాక ఇమ్మీడియట్గా రాయొద్దు. కనీసం ఒక 1 minute అన్నా వెయిట్ చేసి ఆ ఆన్సర్ ఎట్లా స్ట్రక్చర్ చేసుకోవాలని ఆలోచించి ఆన్సర్ రాయాలి. అది సెకండ్. స్ట్రక్చరింగ్ చాలా ఇంపార్టెంట్ ఆన్సర్కి. స్ట్రక్చరింగ్ లేకపోతే రిపిటేషన్ ఉంటుంది, ఆర్డర్లో రాయరు, అంటే క్లమ్జీగా ఉంటుంది ఆన్సర్. ఎట్లా ఉండాలంటే సిస్టమేటిక్గా ఉండాలి. మనం మొదలు ఎక్కడ పెట్టినాం, ఏం చెప్పినాం, నెక్స్ట్ పాయింట్ ఎట్లా రిలేట్ చేస్తున్నాం, ఆ ఆర్డర్ మంచిగా ఉంటే చదివే వాళ్ళకు కూడా ఈజీ ఉంటుంది, అది ఇంప్రెసివ్ ఉంటుంది, మార్క్స్ ఎక్కువ పడతాయి. సో సెకండ్ స్ట్రక్చర్. థర్డ్, ఆన్సర్ రాసేటప్పుడు. కానీ ఒక్కటి ఏంటంటే మీరు స్ట్రక్చర్ చేయడానికి 5 నిమిషాలు 6 నిమిషాలు తీసుకోవద్దు. 1.5 minute లోపు స్ట్రక్చర్ మైండ్లో ఉండాలి. మీకు అన్ని పాయింట్స్ గుర్తు రాకపోయినా సరే ఒక బేసిక్ స్ట్రక్చర్ ఫామ్ అయినాక రాయడం మొదలు పెట్టాలి. థర్డ్, చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే చాలామంది స్టూడెంట్స్ ఆన్సర్ రైటింగ్లో ఇంట్రొడక్షన్ కంపల్సరీ ఉండాలా, బాడీకి ఎంత ఇవ్వాలి, కన్క్లూషన్కి ఎంత ఇవ్వాలి అడుగుతారు. యూజువల్లీ ఏమంటామంటే 10 to 15% వర్డ్స్ ఇంట్రొడక్షన్లో ఉండాలి, 10 to 15% వర్డ్స్ కన్క్లూషన్లో ఉండాలి. కానీ ప్రాక్టికల్గా ప్రతి దానికి ఇంట్రొడక్షన్ కన్క్లూజన్ ఇవ్వడం కొంచెం కష్టం. ఇప్పుడు డిఫైన్ కాన్స్టిట్యూషన్ అని అన్నారు ఫస్ట్ క్వశ్చన్, అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. డిఫైన్ కాన్స్టిట్యూషన్ అన్నప్పుడు దానికి ఇంకేం ఇంట్రడక్షన్ ఇస్తాం? కాన్స్టిట్యూషన్ డెఫినేషన్తోనే స్టార్ట్ చేస్తాం ఆన్సర్. సో వాట్ అన్నప్పుడు, డిఫైన్ అన్నప్పుడు, ఇట్లాంటప్పుడు మీరు ఆ పదం మీనింగ్ రాసుకుంటూ ఆన్సర్ స్టార్ట్ చేయొచ్చు. దానికి ఇంకా సపరేట్ ఇంట్రడక్షన్ ఉండదు. సో ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూజన్ ఇది చాలా రిజిడ్గా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే ఆన్సర్స్ రాసేటప్పుడు స్మాల్ పారాస్ యూజ్ చేయాలి. చాలామందికి పెద్ద పెద్ద పారాలు రాసే అలవాటు ఉంటుంది. మీరు కూడా గమనించండి, పారా సైజు పెద్దగా ఉండి మనం ఏదైనా బుక్ చదువుతుంటే మరీ పెద్ద సైజు ఉందనుకోండి పారా, అసలు స్టార్టింగ్ నుండి ఎండింగ్కి వచ్చేవరకు మనం స్టార్టింగ్ ఏం చదివినామో గుర్తుంటుంది. సో ఎప్పుడైనా పారా సైజ్ పెద్దగా ఉండొద్దు. 3 to 4 లైన్స్లోనే ఒక పారాగ్రాఫ్ ఉండాలి. మీరు పాయింటర్స్లో రాయొచ్చు, టాబ్యులేట్ చేయొచ్చు, ఫ్లో చార్ట్స్ యూజ్ చేయొచ్చు, డయాగ్రామ్స్ యూజ్ చేయొచ్చు, ఏదైనా యూజ్ చేయొచ్చు. కానీ చిన్న చిన్న పారాస్ రాయండి. ఒకవేళ పారాస్ యూజ్ చేస్తే మాత్రం కంపల్సరీగా చిన్న రాయండి. ఎట్లా రాయాలి ఎట్లుంటుందంటే ఒకసారి సివిల్ సర్వీసెస్ టాపర్ ఒకరు నేను పాయింటర్స్లో రాసాను ఆన్సర్స్ అని చెప్పి AIR 1 ర్యాంకర్ చెప్పారు. వారు చెప్పడం ఆలస్యము, ప్రతి ఒక్కరూ ఆ ఇయర్ వచ్చిన స్టూడెంట్స్ అందరూ ఆన్సర్స్ పాయింటర్స్లోనే రాసింది. అట్లా ఉండదు. క్వశ్చన్ బట్టి ఆన్సర్. కొన్ని ఆన్సర్స్ మనం పారాగ్రాఫ్స్లలో రాయాల్సి వస్తుంది, కొన్ని ఆన్సర్స్ మనం పాయింటర్స్లో రాయాల్సి వస్తుంది, కొన్ని ఆన్సర్స్ మనం టాబ్యులేట్ చేయాల్సి వస్తుంది. అంటే టేబుల్ కంపారిజన్ అడిగారు అనుకోండి, టేబుల్ లాగా రాయొచ్చు. సో మనం క్వశ్చన్ని బట్టి మన స్ట్రక్చర్ ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత లాస్ట్, ప్లీజ్ టైం ఫాలో అవ్వండి. రేపు మీరు ఈ క్వశ్చన్ రాసేటప్పుడు కూడా ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ యూ ఫాలో ద టైం ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. స్టార్ట్ టైం, స్టాప్ టైం మీరు అది ఫాలో అయితే ఒక 10-15 డేస్కి అసలు నేను ఎంత టైం తీసుకుంటున్నా ఆన్సర్కి అని చూసుకుంటే ఖచ్చితంగా 2-3 నిమిషాలు తగ్గుతుంది తెలుసా. అంటే మీరు తీసుకునే దాని టైంని బట్టి
డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మీరు అది రాయండి, ఎందుకంటే మీరు అది రాసినప్పుడల్లా మీరు మీ మైండ్కి చెప్తున్నారు నేను ఇంత టైంలోనే రాయాలి, నేను ఇంత టైంలోనే రాయాలి. సో మీ మైండ్ అంతే క్విక్గా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ప్లీజ్ స్టార్ట్ టైం, స్టాప్ టైం ప్రతి ఆన్సర్కి రాయండి. ఇప్పుడు ఈ టాపిక్లో ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో నేను 3 పార్ట్స్ కిందకి చెప్తాను మీకు. ఫస్ట్ పార్ట్ వచ్చేసి బేసిక్స్. ఈ బేసిక్స్ మీద క్వశ్చన్స్ ఎక్కువ ప్రిలిమ్స్లో అడుగుతున్నారు. అయితే ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే, మీరు ఏదైనా టాపిక్ చదివినప్పుడు కంపల్సరీగా ఆ టాపిక్ చదివిన తర్వాత దీని మీద ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే ఆస్కారం ఉంది అన్న ఒక విశ్లేషణ చాలా ముఖ్యం. కొన్ని క్వశ్చన్స్ మీకు ప్రిలిమ్స్లో అడగగలుగుతారు, కొన్ని క్వశ్చన్స్ మెయిన్స్లో. అంటే కొన్ని ఎంత చిన్నగా ఉంటాయి అంటే దాని మీద మెయిన్స్లో ఒక 10 మార్క్స్ క్వశ్చన్ వచ్చే స్కోప్ ఉండదు. అట్లాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం అంటే అట్లాంటి క్వశ్చన్స్ రావు అని చెప్తున్నా. కొన్ని ఏమో ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి, దీని మీద ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న ఒక అవగాహన ఉంటుంది. సో మనము ఎక్కడ అనాలిసిస్ యాడ్ చేయాలి, ఎక్కడ అనాలిసిస్ యాడ్ చేయొద్దు అన్న అండర్స్టాండింగ్ ఉండడం చాలా ముఖ్యం. అయితే బేసిక్స్కి వచ్చేసరికి దీని మీద మెయిన్స్లో క్వశ్చన్ రావడం కొంచెం కష్టం. కానీ ఇది ఎక్కడ మీకు ఏ బుక్లో బేసిక్స్ అని చెప్పి ఒక టాపిక్ ఉండదు. నేను ఇది ఇవ్వడానికి కారణం ఏంటంటే, బేసిక్స్ కింద మనం అసలు పాలిటీ అంటే ఏంటి, కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, వీటికి రెండింటి మధ్యలో ఉండే సంబంధం ఎట్లాంటిది, దాని తర్వాత మనము దీంట్లో కాన్స్టిట్యూషన్కు ఉండే ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్ ఏంటి, ఎందుకు కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ఎందుకు ఉండాలి, వై షుడ్ వీ హ్యావ్ అ కాన్స్టిట్యూషన్, ఇట్లాంటివి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఓవర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ మీరు గమనిస్తే కొన్ని సంవత్సరాల నుండి, స్పెషలీ కపుల్ ఆఫ్ ఇయర్స్, దెర్ ఆర్ క్వశ్చన్స్ ఆన్ కాన్స్టిట్యూషనలిజం అంటే ఫిలాసఫీ బిహైండ్ కాన్స్టిట్యూషన్ ఉండడానికి మెయిన్ రీజన్ లిమిటెడ్ గవర్నమెంట్. సో కాన్స్టిట్యూషనలిజం గురించి అడుగుతున్నారు క్వశ్చన్స్. ఇది కాన్సెప్ట్ బేస్డ్, దీని మీద మీకు మంచి అవగాహన ఉండాలి. ఎన్సీఆర్టీ బుక్ క్లాస్ 11 కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్లో ఫస్ట్ చాప్టర్లో ఈ డీటెయిల్స్ దొరుకుతాయి మీకు. మీరు అక్కడి నుండన్నా చదవచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్. కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, పాలిటీ అంటే ఏంటి, దీని మీద మీకు ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చే స్కోప్ ఉంది. కానీ యూపీఎస్సీలో ఒక్కసారి మాత్రం డిఫైన్ కాన్స్టిట్యూషన్, వాట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే క్వశ్చన్ అడగడం జరిగింది. సో డిఫైన్ కాన్స్టిట్యూషన్ అన్నప్పుడు, కాన్స్టిట్యూషన్ ఇస్ ద ఫండమెంటల్ ఆర్ బేసిక్ లా ఆఫ్ ద ల్యాండ్ that provides for the structure of government, source of government, powers, functions and limitations within the of authorities within government. ఇట్లా రాయాలి. సో అది నా ఇంట్రడక్షన్ అయిపోతుంది. అక్కడ డిఫైన్ కాన్స్టిట్యూషన్ అన్నాడు కాబట్టి ఐ విల్ స్టార్ట్ మై ఆన్సర్ విత్ డెఫినేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అది మీరు అర్థం చేసుకోవాలి. ఇదంతా మీరు ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో చదవాలి. నా ప్రకారము మీకు ఒక అండర్స్టాండింగ్ ఉంటే ఈ పార్ట్కి మీకు 45 minutes కంటే ఎక్కువ టైం పట్టదు. తర్వాత మనం సెకండ్ అనుకునే ఏరియా, దీంట్లో నేను నెక్స్ట్ చెప్దాం అనుకున్నది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అన్న ఏరియా కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా అని అంటారు. దీన్నే మీకు లక్ష్మీకాంత్లో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అని కూడా ఇచ్చున్నారు. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో వి బేసికలీ డిస్కస్ బ్రిటిష్ మేడ్ లాస్ ఇన్ ఇండియా. బ్రిటిష్ మేడ్ లాస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీకు ఇది హిస్టరీలో ఇంపార్టెంట్, పాలిటీలో ఇంపార్టెంట్. కానీ ఎట్లా డిఫరెంట్గా చదువుతారు ఈ బ్రిటిష్ మేడ్ లాస్ని హిస్టరీలో, పాలిటీలో అంటే, హిస్టరీలో మనము ప్రతి చట్టం ముందు ఏమేం సంఘటనలు జరిగినాయి, ఏ సంఘటనల వల్ల ఈ చట్టాన్ని తీసుకురావాల్సి వచ్చింది, ఈ చట్టం వల్ల ఇంపాక్ట్ ఎట్లా ఉండే, మళ్ళీ ఆ చట్టం ఏ సంఘటనలకి దారి తీసింది, ఈ లింకులను చదువుతాం మనం హిస్టరీలో. కానీ పాలిటీలో మనకు అవన్నీ సంబంధం లేదు. ఈ చట్టాలలో ఉన్న ప్రొవిజన్స్ అంటే ఈ లాస్లో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి, వాటి ఇంపాక్ట్ కాన్స్టిట్యూషన్ మీద, రాజ్యాంగం మీద వాటి ప్రభావం ఏంటి, ఈ రెండే మనం చూస్తాం. నేను వీలైనంత వరకు బైలింగ్వల్లో చెప్తున్నాను, బికాస్ కొంతమంది ఇంగ్లీష్ స్టూడెంట్స్ ఉన్నారు, తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు. సో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఐఎమ్ ట్రయింగ్ టు యూజ్ బైలింగ్వల్. ప్లీజ్ కొంచెం పేషెంట్గా వింటే మీకు అర్థమవుతుంది. you'll be able to understand if you're a little patient. Okay, so British made laws లో మనకి 2 ఉంటాయి. ఒకటేమో laws that were made during company rule, కంపెనీ పాలించినప్పుడు వచ్చిన చట్టాలు కొన్ని అయితే, క్రౌన్ రూల్, బ్రిటిష్ రాణి పాలించినప్పుడు వచ్చిన చట్టాలు కొన్ని. అయితే మీకు ప్రిలిమ్స్కి దీంట్లో ఏం ఇంపార్టెంట్ ఫస్ట్ అది అర్థం చేసుకుందాం. ప్రిలిమ్స్లో మీకు ప్రతి లా దాని కింద ప్రొవిజన్స్, ఆ ప్రొవిజన్స్ ఈరోజు మన కాన్స్టిట్యూషన్లో ఉన్నాయా లేదా, కాన్స్టిట్యూషన్కి అవి వచ్చినాయా లేదా, ఉన్నాయా లేదా. ఉదాహరణకి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఫెడరల్ స్ట్రక్చర్ ఇన్ ఇండియా,
ఇవన్నీ దే వర్ యాక్చువల్లీ ఇంట్రడ్యూస్ బై బ్రిటిషర్స్ ఇన్ ఇండియా. అయితే ఏ లాలో ఏమేమి ఇంట్రడ్యూస్ చేసుకుంటూ పోయారు, వీటో పవర్ ఏ లాలో ఇంట్రడ్యూస్ చేశారు, ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఏ లాలో ఇంట్రడ్యూస్ చేశారు, డివిజన్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇంటూ లిస్ట్, మనం ఇప్పుడు సెంట్రల్ లిస్ట్ స్టేట్ లిస్ట్ అంటాం కదా, రాష్ట్రాలు దేని మీద చట్టాలు చేయొచ్చు, కేంద్రం దేని మీద చట్టాలు చేయొచ్చు, ఆ లిస్ట్ ఏ లాలో ఉన్నాయి. సో లా ప్రొవిజన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అయితే జనరల్గా ఒక లాని అడిగి దాని కింద ఏ ప్రొవిజన్స్ ఉన్నాయి అని అడగచ్చు. ఇప్పుడు కమ్యూనల్ అవార్డ్ అని అంటాము, సో అట్లా, లేదా మ్యాచింగ్ ఇవ్వచ్చు, ఐడెంటిఫై పేరింగ్ ఇవ్వచ్చు, లేదా మ్యాచింగ్ ఇవ్వచ్చు. లాస్ లిస్ట్ అంతా ఒక సైడ్, ప్రొవిజన్స్ అంతా ఒక సైడ్ ఇచ్చి మ్యాచ్ చేయమని చెప్పొచ్చు. లేదా 2 పేర్స్ లాగా, లా పేరు ప్రొవిజన్ పేరు, ఇది కరెక్టా కాదా అట్లా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. క్రౌన్ రూల్ అన్నప్పుడు క్రౌన్ రూల్లో బేసిక్గా ఏమొస్తుంది అంటే మనకి క్రౌన్ రూల్లో కూడా చట్టాలే ఉన్నాయి, మీకు ఇవే క్వశ్చన్స్ వస్తాయి. కానీ క్రౌన్ రూల్లో ఒక చట్టం చాలా చాలా ఇంపార్టెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇస్ కన్సిడర్డ్ టు బి అ రిప్లికా ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అని అంటారు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రతిబింబం కాన్స్టిట్యూషన్ అని అంటారు. అది ఎందుకు అన్న దాని మీద మీకు మెయిన్స్లో కూడా క్వశ్చన్ రావచ్చు. సో మెయిన్స్కి వచ్చేసరికి నా ప్రకారం ఫస్ట్ ప్రశ్న ఇక్కడ వస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రభావం ఎంతవరకు ఉంది కాన్స్టిట్యూషన్ మీద అన్నది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, ఇది జనరల్గా మీకు ప్రిలిమ్స్లో అడగొచ్చు, మెయిన్స్లో అడగొచ్చు. ఎట్లా అంటే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అన్నప్పుడు దానికి చాలా ఫీచర్స్ ఉంటాయి, క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఆ ఫీచర్స్ బ్రిటిష్ చేసిన చట్టాలలో ఒక్కొక్క చట్టంలో ఒక్కొక్క ఫీచర్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్ళింది. సో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్కి సంబంధించిన ఫీచర్స్ ఈ కింది వాటిలో ఏ చట్టాల నుండి ఇచ్చారు, ఇది నేను టెస్ట్ సిరీస్లో కూడా క్వశ్చన్ అడిగాను. సో ఇట్లాంటివి మీకు అడిగే ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్స్లో కూడా జనరల్గా డిస్కస్ ది ఇంపాక్ట్ ఆఫ్ బ్రిటిష్ మేడ్ లాస్ ఆన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం పైన బ్రిటిష్ చేసిన చట్టాల ప్రభావం గురించి వివరించండి అని అడిగే ఆస్కారం ఉంటుంది. అదొక జనరల్ క్వశ్చన్. సో ఈ 2 క్వశ్చన్స్ మీరు దీని మీద ప్రిపేర్ అయితే మంచిది. ఇది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. దాని తర్వాత మూడో అంశం దీంట్లో వచ్చేసి ఫ్రేమింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, మూడో పార్ట్. నేను ఫస్ట్ బేసిక్స్ అన్నాను, తర్వాత హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అన్నాను, తర్వాత ఫ్రేమింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఫ్రేమింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనకి ముందు ఈవెంట్స్, అంటే అసలు మనకు రాజ్యాంగం అవసరమా, కాన్స్టిట్యూషన్ అవసరం ఉంది, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ చేయాలి, ఇవన్నీ ఎక్కడ మొదలైనవి, వేర్ డిడ్ ఆల్ దిస్ బిగిన్, వెన్ డిడ్ వి స్టార్ట్ డిమాండింగ్ ఫర్ అ కాన్స్టిట్యూషన్, ఫర్ అ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఆ ఈవెంట్స్ అన్నీ మనకు తెలియడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఖచ్చితంగా ఈవెంట్స్ అన్నీ తెలుసుకోవాలి. అంటే ఏ రోజు ఏం జరిగింది, డేట్ అండ్ ఈవెంట్, ఇయర్ అండ్ ఈవెంట్, అది ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ మనకు తెలియాల్సింది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ గురించి. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ గురించి ఫస్ట్ కాంపోజిషన్ ఎట్లా ఫామ్ అయింది, దాంట్లో ఎంతమంది మెంబర్స్ ఉండే, విమెన్ మెంబర్స్ ఎంతమంది ఉండే, తెలుగు వాళ్ళు ఎంతమంది ఉండే, ఇట్లాంటివి మనకు తెలియాలి. దాని తర్వాత నెక్స్ట్ మనకు తెలియాల్సింది వర్కింగ్. అసలు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ని ఫ్రేమ్ చేయడానికి ఎలా పని చేసింది, పని తీరు, ఇట్స్ వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. దీంట్లో చాలా ముఖ్యమైన భాగం కమిటీస్. ఈ కమిటీస్లో అన్నిటికంటే ముఖ్యమైన కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ. ఇట్లా మీకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కమిటీస్ 23 కమిటీస్ ఉండే, దాంట్లో ఒక 11 కమిటీస్ చాలా ఇంపార్టెంట్. కమిటీ నేమ్, చైర్పర్సన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెంట్స్ క్రొనాలజీ అడగచ్చు, ఈవెంట్ డేట్, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మీటింగ్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, డేట్ వెన్ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్, అట్లా మ్యాచింగ్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎవరి రికమెండేషన్ మీద ఫామ్ అయింది, మెంబర్స్ ఎంతమంది, ఫ్రీడమ్ ముందు ఎంతమంది, ఫ్రీడమ్ తర్వాత ఎంతమంది, ఎందుకంటే 15th ఆగస్ట్ ముందే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, 1947 ముందే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అయింది. సో అవి అడుగుతారు. తర్వాత కమిటీస్, చైర్పర్సన్, కమిటీ నేమ్, ఇవి అడుగుతారు. డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్స్, డ్రాఫ్టింగ్ కమిటీ ఏ రోజు కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది, ఎన్ని రోజులు పనిచేసింది, ఇవన్నీ డీటెయిల్స్ మనకి ఇంపార్టెంట్. అయితే ఇవన్నీ ఒక భాగం, ఇవన్నీ మనకు ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో. మెయిన్స్కి వచ్చేసరికి మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏముంటుంది అంటే వర్కింగ్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ.
కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మీద చాలా క్రిటిసిజం ఉంది, అంటే చాలా రకాలుగా క్రిటిసైజ్ చేశారు. ఇది కాంగ్రెస్ అది అని, హిందూస్ దని, ఇంత భిన్నత్వం ఉన్న దేశానికి అసలు కాన్స్టిట్యూషన్ పనిచేయదని రకరకాల క్రిటిసిజం ఉండే. ఇన్ని క్రిటిసిజమ్స్ ఉన్న 75 years కాన్స్టిట్యూషన్ చాలా గట్టిగా పనిచేస్తుంది. అంటే 75 years ఇండిపెండెన్స్ వచ్చింది, 73 years కాన్స్టిట్యూషన్ చాలా చాలా గట్టిగా పనిచేస్తుంది. సో కాన్స్టిట్యూషన్ ఇస్ వెరీ స్ట్రాంగ్. ఈ కాన్స్టిట్యూషన్ సక్సెస్లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ రోల్ ఏంటిది అంటే, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎలా ఒక సక్సెస్ఫుల్ కాన్స్టిట్యూషన్ని ఫ్రేమ్ చేసింది, దానికి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏం చేసింది అన్నది చాలా ముఖ్యమైనది. సో వర్కింగ్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మీద క్వశ్చన్ అడుగుతారు. ఆల్రెడీ అడుగున్నారు, ఇంతకుముందు వేరే ఎగ్జామ్స్లో కూడా అడుగున్నారు. నేను దాని మీద మీకు రేపు క్వశ్చన్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది చాలా ఇంపార్టెంట్. వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కమిటీల ద్వారా పనిచేసింది, కమిటీల ద్వారా పనిచేసింది. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ప్రతి సామాజిక వర్గానికి సంబంధించి, ప్రతి ప్రాంతానికి సంబంధించి రిప్రజెంటేషన్ ఉండే. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ పని చాలా సిస్టమాటిక్గా జరిగింది. కమిటీల ద్వారా తర్వాత డిస్కషన్స్, డిబేట్స్ ఇవన్నీ చేసే దాని తర్వాత ఎనాక్ట్ చేశారు. ఇట్లా కొన్ని పాయింట్స్ ఉంటాయి. అది వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. దాని తర్వాత సెకండ్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ ఫ్రేమ్డ్ బై కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అప్పుడు రాజ్యాంగాన్ని వారు తయారు చేసిన దాన్ని విశ్లేషించండి అని కూడా అడిగారు. అంటే ఇవాల్యుయేట్ ద కాన్స్టిట్యూషన్ యాజ్ ఫ్రేమ్డ్ బై ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. మనం ఇప్పుడు చేసిన మార్పులు చేర్పుల గురించి మాట్లాడొద్దు. 26th January 1950 రోజున కాన్స్టిట్యూషన్ కమెన్స్ అయినప్పుడు దాంట్లో ఉన్న ముఖ్యాంశాలు ఏంటి, ఎట్లా కాన్స్టిట్యూషన్ని తయారు చేశారు అన్నది చెప్పాలి. ఇవి ఫ్రేమింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. డ్రాఫ్టింగ్ కమిటీ మీద, ఉట్టి డ్రాఫ్టింగ్ కమిటీ మీద క్వశ్చన్ అడగడం కొంచెం కష్టం, ఎందుకంటే 10 మార్కర్స్కి రాయడానికి ఎక్కువ కంటెంట్ ఉండదు. కానీ ఒకవేళ అడిగితే డ్రాఫ్టింగ్ కమిటీ ఇన్ని రోజులు పనిచేసింది, ఇలా చర్చించింది, డ్రాఫ్టింగ్ కమిటీ ఇచ్చిన డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ని ముందు కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళింది, దాని తర్వాత కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి వచ్చింది, పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకున్నారు. ఇవన్నీ పాయింట్స్, అంటే నేను ఆర్గనైజ్డ్గా చెప్పట్లేదు, కానీ ఆ పాయింట్స్ అన్నీ కవర్ చేసుకుంటూ రాయాల్సి వస్తుంది. సో మీకు ఇవల్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో ఈ టాపిక్స్, ఈ పాయింట్స్ చాలా 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 ఇంపార్టెంట్. వీటితో పాటు మీకు ప్రిలిమ్స్కి ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్యాక్ట్స్లో మీకు ఇది ఎక్కడ ఏ సిలబస్లో ఇయ్యరు, నేషనల్ ఫ్లాగ్, నేషనల్ యాంథమ్ ఇవన్నీ తెలియాలని, కానీ అవి తెలియాలి. వాటి మీద ఎప్పుడైనా క్వశ్చన్ రావచ్చు. మనం చేసే ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళు మీ లోపల ఎవరైనా ఉంటే మీకు తెలుస్తుంది. నేను ఇవన్నీ కవర్ చేశాను, మీ ప్రిలిమ్స్ టెస్ట్లలో క్వశ్చన్స్ ఇవన్నీ కవర్ చేశాను, వీటికి సంబంధించిన రెలవెంట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇన్ఫ్యాక్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఎంత ఎగ్జాస్టివ్ ఉందంటే అది మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి కూడా యూజ్ చేయొచ్చు. సో ఆ ఫ్యాక్ట్స్ అన్నీ కవర్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇదండి మనం ఫస్ట్ టాపిక్ మీద మనకు తెలియాల్సిన అంశాలు. నెక్స్ట్ వీడియోలో నేను ఇచ్చిన క్వశ్చన్ని డిస్కస్ చేసి నెక్స్ట్ టాపిక్ కూడా ఇలాగే విడమర్చి చెప్తాను. మీకు ఇది సరిపోతుంది నా ప్రకారంగా, ఇది ఒక ఐడియా ఇస్తుంది మీకు ఏం చదవాలి అన్న దానికంటే. మీరు ఇప్పుడు ఇది విన్నాక బుక్ తెలిస్తే ఏమైతే అంటే మ్యామ్ ఇది చెప్పింది సో ఇది చదవాలి అన్న ఒక థాట్తో చదువుతారు. ఒక డైరెక్షన్ ఇచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో క్వశ్చన్ డిస్కషన్తో కలుస్తాను. థ్యాంక్ యూ.